ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటే మీకు మంచి టాప్ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది, అండ్ మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి కాలేజ్లో మనకి ఎలా సీట్ అలాట్మెంట్ ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే ఇంప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో 25 ఆగస్టు నుంచి మనకైతే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఒక 5 days ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సో ప్రాపర్గా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజెస్. సో మనకు వెబ్సైట్లోనే ఐసెట్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. సో మీరు ఏదైతే లైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో స్లాట్ బుకింగ్కి సంబంధించింది, సో అందులో మీకు కాలేజెస్ లిస్ట్ అనేది మనకు అప్డేట్ చేస్తారు. సో మెయిన్గా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకున్న తర్వాత మనకు కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మొత్తం తెలంగాణలో ఉన్న మనకు యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, అన్నీ డీటెయిల్గా ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, సపోజ్ ఒక కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఏదో మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాలేజెస్ ఉంటాయండి వెబ్సైట్లో. ఆల్ఫాబెటికల్, సపోజ్ మీరు జేఎన్టీ చూడాలనుకుంటే జే అనే ఆల్ఫాబెట్ చూడండి, లేకుంటే భద్రుక అనుకుంటే బి అనేది చూడండి, సో సిబిఐటి అయితే సి అని చూడండి. సో ఇలా మీరు ఆ ఆల్ఫాబెట్ సంబంధించిన ఏదైతే చూడాలి మీరు. సపోజ్ మీకు ఒక కాలేజ్ గురించి చూద్దాం అనుకుంటున్నారు, సపోజ్ మనకు అరోరా కాలేజ్ కావచ్చు, వేరే ఇతర ఏదో ఒక కాలేజ్ దానికి సంబంధించిన ఆల్ఫాబెటికల్ చూస్తే సరిపోతుంది. సో అందులో మీరు ఏం చూడాలంటే, సో ఫస్ట్ మీరు పెన్ను పేపర్ మీద కాలేజ్ కోడ్ రాసుకోండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. కోడ్ కావచ్చు, కాలేజ్ నేమ్ కావచ్చు. ఆ కాలేజ్ నేమ్ జస్ట్ ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ నేను జేఎన్టీయూ పెడదాం అనుకుంటున్నా, సెకండ్ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకుంది, థర్డ్ సిబిఐటి అనుకుంటున్నా, ఫోర్త్ ఏదో ఒక కాలేజ్ నిజాం కాలేజ్ కావచ్చు, ఫిఫ్త్ కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, సిక్స్త్ తెలంగాణ యూనివర్సిటీ, సెవెంత్ ఇట్లా మీకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్ రాసుకున్న తర్వాత సో కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది, కాలేజ్ నేమ్ ఉంటుంది, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, మీకు ఏ డిస్టిక్లో ఉంది, అది మెయిన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆ కాలేజ్కి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు ఆ కాలేజ్ గురించి ఇంకా వేరే డీటెయిల్స్ అనుకోవాలంటే ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ డీటెయిల్స్. సో ఇక్కడ మీకు ఆ కాలేజీలో హాస్టల్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు, లైక్ అడగచ్చు వాళ్ళకి ఫోన్ చేసి. సో మోస్ట్లీ మనకు యూనివర్సిటీస్లో అన్నిట్లో మోస్ట్లీ హాస్టల్స్ ఉంటాయండి. జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు. ప్రైవేట్ కాలేజ్లో మోస్ట్లీ ఉండవు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. అంతే, ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది, కాకపోతే అందులో కూడా మీరు అమౌంట్ పే చేసి మీరైతే హాస్టల్స్లో ఉండొచ్చు. ఎంబీఏ ఎంసీఏ ప్రైవేట్ కాలేజెస్లో. సో అక్కడ మీకు హాస్టల్ ఉందా లేదా అని అక్కడ డిస్ప్లే ఉంటుంది. అందులో ఎస్ ఉంటే మీకైతే హాస్టల్ ఉన్నట్టు, నో అంటే మీరు బయట ప్రైవేట్ హాస్టల్స్ అన్న ఉండొచ్చు, లేదంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ బీసీఎస్సీ హాస్టల్లో కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్. సో ఆ కాలేజీలో మనకి ఎంబీఏ ఉందా ఎంసీఏ ఉందా డిస్ప్లే అవుతుంది. కొన్ని కాలేజీలో ఎంబీఏ ఎంసీఏ ఉంటుంది, కొన్నిట్లో ఓన్లీ ఎంబీఏ ఉంటుంది, కొన్నిట్లో ఓన్లీ ఎంసీఏ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఇంటెక్. సో ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుందండి. సో స్టార్టింగ్ 42 సీట్స్ నుంచి మనకు 150 సీట్స్ వరకు ఉంటాయి. ఒక కాలేజీలో 42 ఉండొచ్చు, ఒక కాలేజీలో 96 ఉండొచ్చు, ఒక కాలేజీలో 120 ఉండొచ్చు, ఒక కాలేజీలో 200 ఉండొచ్చు. సో కాలేజ్ వేరియేషన్ ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. కాబట్టి మనకి ఇంటెక్ ఎంతమందిని తీసుకుంటారో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. సో అది తెలుసుకున్న తర్వాతనే మీరు ఎక్కువ కాలేజ్ పెట్టాలి. ఓన్లీ 5 కాలేజీలు 10 కాలేజీలు పెట్టిన వాళ్ళకైతే సీట్ అయితే రాదు. సో ఇక్కడ ఇంటేక్ ఇంపార్టెంట్. అండ్ ఫీ స్ట్రక్చర్. సో ప్రతి కాలేజీలో డీటెయిల్గా ఇచ్చారు. పర్ ఇయర్ ఫీజు ఎంత ఉంటుందో అక్కడ ఇస్తారు, అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు మోస్ట్లీ 90% ఆఫ్ సీట్స్ అని రెగ్యులర్ మోడ్లో ఉంటాయి. రెగ్యులర్ అంటే మనకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాయి. అండ్ కొన్ని కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఏవైతే కొన్ని కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటాయో అది క్లిక్ చేయండి. ఆ కాలేజ్ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఇస్తారు. సో దిస్ కాలేజ్ విల్ నాట్ బి గివెన్ ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఈ కాలేజీలో జాయిన్ అయితే మీరు స్వతగా మీ అమౌంట్ మీరు పే చేయాలి, ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదని ఉంటుంది. సో అలాంటి కాలేజెస్ మీరైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ మీరు అమౌంట్ పే చేసుకుంటామంటే మీరైతే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సో కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది, మోస్ట్లీ ప్రైవేట్ కాలేజెస్లో ఉంటుంది. అవి కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. పెట్టేటప్పుడు మీరు ప్రొఫైల్ చూడండి, కాలేజ్ యొక్క ప్రొఫైల్, అందులో ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా అని చూసుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే అప్పుడు మీరు ప్రాపర్ డిసిషన్ తీసుకోండి.
సో మోస్ట్లీ అన్నిట్లో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కొన్ని కాలేజ్లోనే చెప్తున్నాను. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ వస్తే కొంచెం జాగ్రత్తగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అండ్ మిగతా కాలేజీలో మీకు అటానమస్ కాలేజ్ కావచ్చు, నార్మల్ కాలేజ్ కావచ్చు, అన్నిట్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అని అక్కడ డిస్ప్లే అవుతుంది రెడ్ కలర్లో. అలాంటి కాలేజ్లోనే రాదు, మిగతా కాలేజీలో వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, సో అలాంటి క్యాండిడేట్స్కి అయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇయర్కి 27,000 వస్తుందండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అవి చెప్తాను. సో టోటల్ మనకు 330 కాలేజెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఎంబీఏ కాలేజెస్ ఎక్కువ ఉంటాయండి ఎంసీఏ కన్నా. అండ్ ఎంసీఏకు కొన్ని తక్కువ కాలేజెస్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అండ్ కాంపిటీషన్ కూడా ఎంబీఏకు ఉంటుంది, ఎంసీఏకు ఉంటుంది. సో ఎవరికైతే రెండు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏది వచ్చినా ఓకే అనుకుంటే ఎంబీఏ పెట్టుకోవచ్చు, ఎంసీఏ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఓన్లీ ఎంబీఏకి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఎంబీఏ మాత్రమే పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే ఎంసీఏ ఎలిజిబుల్ ఉంటారో ఎంసీఏ పెట్టుకోవచ్చు. రెండు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు రెండు కూడా పెట్టుకోవచ్చు. సో మీకు ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి, లాస్ట్కి ఏదో ఒక కోర్సులో మాత్రమే జాయిన్ అవ్వాలి. సో ఇప్పుడు 330 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 330 అన్ని హైదరాబాద్లో లేవు, మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో ఈ 33 డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి, కానీ మెజారిటీ హైదరాబాద్లో ఉంటాయి. సో మీరు ఒక ప్రాపర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, కాలేజెస్ లిస్ట్. సో కొంతమంది ఓన్లీ యూనివర్సిటీలో వెళ్దాం అనుకుంటారు. సో యూనివర్సిటీస్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, జేఎన్టీయూహెచ్ ఉంటుంది, నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇలా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. కొన్ని ఈ ఇయర్ కొన్ని కొత్తగా యాడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని డిలీట్ చేసి ఉండొచ్చు. సో మీరు అప్డేటెడ్ 2025కి సంబంధించిన లిస్ట్లో మాత్రమే చూసుకోవాలి. సో అలా మీరు వెబ్సైట్లో అన్ని పెట్టారు, సో కాలేజెస్ లిస్ట్. సో మీరు ఓన్లీ కొంతమంది యూనివర్సిటీ వస్తేనే చేద్దాం అనుకుంటారు, ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, హాస్టల్ ఫెసిలిటీ కోసమే కావాలనుకునే వాళ్ళు ఉంటారు, అది యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. కొంతమంది యూనివర్సిటీతో పాటు కొన్ని టాప్ కాలేజీలు వచ్చినా నేను చేస్తా అనుకునే వాళ్ళు ఉంటారు. సో టాప్ కాలేజ్ అంటే మనకు కొన్ని ఉంటాయి, టాప్ కాలేజ్, అందులో ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, చాలా బాగుంటాయి. సిబిఐటి కావచ్చు, భద్రుక కాలేజ్ కావచ్చు, మనకి ఏవి కాలేజ్, లయాల్ అకాడమీ కావచ్చు, శివాని కావచ్చు. సో ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయండి. సో మీకు నచ్చిన కాలేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ టాప్ కాలేజెస్కి మీరు ప్రియారిటీ ఇవ్వండి. కొంతమంది యూనివర్సిటీస్ వద్దు, నాకు మంచి టాప్ కాలేజ్ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు, మీరు ఓన్లీ టాప్ ప్రైవేట్ కాలేజ్ పెట్టవచ్చు. అండ్ చాలామంది 90% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. సో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, సో అవన్నీ బాగుంటాయి కాబట్టి ఓన్లీ ఇవి కావాలనుకున్న హైదరాబాద్ కాలేజ్ మాత్రం పెట్టుకోండి. కొంతమంది నాకు సర్టిఫికేట్ కావాలి, మా జిల్లాలో చేసుకుంటా అనుకుంటే మీ ఓన్ జిల్లా కూడా పెట్టుకోండి. ఎగ్జాంపుల్ వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్, మీ జిల్లా ఏదైతే ఉంటుందో అందులో ఉన్న కాలేజ్ అన్నీ మీరు పెట్టుకోవచ్చు. సో లాస్ట్కి వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, సపోజ్ మీరు ఒక 10 కాలేజీలు అనుకుంటే 20 వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మీరు ఒక 20 అనుకుంటే 40 వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మీరు ఒక 30 అనుకుంటే కనీసం 50 అన్న పెట్టండి. సపోజ్ మీరు ఒక 40 కాలేజీ అనుకుంటే 60 అన్న పెట్టండి. సో నేను ఎందుకు ఇలా పెట్టండి అంటున్నా అది కూడా చెప్తానండి. సో ఇక్కడ చాలామంది హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎంబీఏకి చాలా డిమాండ్ ఉంటుంది. సో చాలామంది చేస్తారు కాబట్టి కొన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే మీకైతే సీట్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకే మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అవి చెప్తాను. సో దానికన్నా ముందు మీరు 2024కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు. సో ఇది జస్ట్ రిఫరెన్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. పక్కా అందులో ఉన్నట్టే మాకు ర్యాంక్ వస్తుందా అని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం, జస్ట్ రిఫరెన్స్కి. సో పలానా ర్యాంక్కి ఒక కాలేజ్ వచ్చింది, కనీసం మనం నియర్ బై సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 500 ర్యాంక్కి జేఎన్టీ వచ్చింది, సపోజ్ మీకు ఒక 400 ర్యాంక్ వచ్చింది, 300 ర్యాంక్ వచ్చింది, 800 ర్యాంక్, ఒక రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే పలానా కేటగిరీలో ఇట్లా వచ్చింది, నాకు కూడా రావచ్చు అనేది ఒక రిఫరెన్స్గా యూజ్ చేసుకోవచ్చు కట్ ఆఫ్ ర్యాంక్స్. సో చూస్తే మీకు ఏ కాలేజ్ ఏది టాప్ ఉంది, ఏది లాస్ట్ కాలేజ్ ఉందని ఒక రెఫరెన్స్ కోసం అయితే మీరు వాడచ్చు. వెబ్సైట్లో పెట్టారు, మీరు చూడొచ్చు. సో యాజ్ పర్ అఫీషియల్ డేటా 25th to 30 మనకు అఫీషియల్ వెబ్ ఆప్షన్స్ మీరు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. ఫ్రీజింగ్, సో లాస్ట్కి మీరు ఫైనల్గా అన్ని కాలేజ్ పెట్టిన తర్వాత మీకు నచ్చినాయి లాస్ట్కి సేవ్ చేయాలి. ఫ్రీజింగ్, దాన్నే ఫ్రీజింగ్ అంటారు. సో ఫ్రీజ్ చేస్తే
మీరు పెట్టిన ఆర్డర్ ప్రకారంగానే వాళ్ళు చెక్ చేస్తారు. సో ఒక డౌట్ రావచ్చు, నేను 40 పెడితే వాళ్ళు కింద నుంచి చూస్తారా, మిడిల్ నుంచి చూస్తారా, అట్లేం చూడరు. మీరు ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఎన్నైనా పెట్టండి. సో ఫస్ట్ కాలేజ్ చూస్తారు, ఇందులో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే ఇస్తారు. సపోజ్ ఇందులో రాలేదు, నెక్స్ట్ సెకండ్ చూస్తారు, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్, ఇలా సపోజ్ ఫిఫ్త్ కాలేజ్లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు, అప్పుడు ఈ ఫిఫ్త్ కాలేజ్ ఇస్తారు మీకు. సో తర్వాత 6th, 7th, 8th చూడరు ఇక, అందుకే టాప్ టు బాటమ్ చూస్తారు. సో టాప్ ఏదైతే మీరు పెడతారో అందులో వస్తే ఇస్తారు, నెక్స్ట్ 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 ఇట్లా అన్నీ చూస్తారు. సో అప్పుడు మీకు ఎక్కడైతే ఏ కాలేజీలో వేకెన్సీ ఉందో మీ కేటగిరీలో మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక క్యాండిడేట్ 15 కాలేజీలు పెట్టాడు, అతని ర్యాంక్ వచ్చేసి 15,000 అనుకోండి, సీట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను. సో ప్రతి క్లాస్ ఎగ్జాంపుల్ నేను రిఫరెన్స్గా 100 తీసుకుంటున్నాను. సో మనకు ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఒక్కో కాలేజీలో ఒకలాగా ఉంటాయి సీట్స్. ఒక కాలేజీలో 42 ఉండొచ్చు, ఒక కాలేజీలో 60, ఒక కాలేజీలో 100, 125, 200, 220 ఇలా ఉంటాయి. సో రిఫరెన్స్గా నేను 100కి చెప్తున్నా. సపోజ్ ఈ 100లో రిజర్వేషన్ రూల్స్ ప్రకారంగానే తీసుకుంటారు. సపోజ్ ఎస్సీ వాళ్ళకు 15% అంటే 15 మెంబర్స్ పక్కా ఎస్సీ. ఎస్టీ అంటే 10% మెంబర్స్ ఎస్టీ వాళ్ళు ఉంటారు. బీసీఏ 7 మెంబర్స్, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7 మెంబర్స్, బీసీఈ 4 మెంబర్స్, ఈడబ్ల్యూఎస్ 10 మెంబర్స్, పిహెచ్ 5 మెంబర్స్, క్యాప్ 2 మెంబర్స్, ఎన్సీసీ 1, స్పోర్ట్స్ 0.5 అంటే ఒక పర్సన్ని తీసుకుంటారు. సో ఇలా వీళ్ళందరు బొంగ మిగతాయి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. సో ఓపెన్లో ఈ కేటగిరీ వాళ్ళు రావచ్చు అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే టాపర్స్ అందరూ ఓసీలో వెళ్ళిపోతారు, మిగతా ఈ రిజర్వేషన్లో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇప్పుడు ఒక కాలేజ్ పెట్టుకుంటే 100లో 15 పక్కా సీట్స్, ఆ 15లో రాకపోతే ఈ కాలేజ్ రాదు అతనికి, ఎందుకంటే మీ రిజర్వేషన్లో రాకపోతే మీకు అక్కడ ఉండదు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉంది, జేఎన్టీ ఆల్మోస్ట్ 99% అందరూ అప్లై చేసుకుంటారు. ఓయూ కూడా ఉంది, ఓయూ కూడా అందరూ అప్లై చేసుకుంటారు. సపోజ్ స్టేట్ వైడ్గా ఒక 10,000 మంది ఫస్ట్ వెబ్ ఆప్షన్ జేఎన్టీ పెడితే ఇక్కడ మనకు ఎంత 15 అంటే ఎగ్జాంపుల్ జేఎన్టీలో ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, 15 ఎస్సీ మెంబర్స్ని తీసుకుంటారు. కానీ అప్లై చేసింది ఒక 1000 మంది ఉన్నారు ఎస్సీ వాళ్ళు, అప్పుడు ఎవరికి ఇస్తారు? ఫస్ట్ టాప్ 15 ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అండ్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది అందులో. అంటే అందులో ఉమెన్స్ ఎవరు ఒక 30% అంటే మనకు ఒక దాదాపు 3 to 4 మెంబర్స్ని తీసుకుంటారు. సో అట్లా 15 మెంబర్స్నే తీసుకుంటారు, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోరు ఎస్సీ వాళ్ళని. మళ్ళీ ఎస్టీ వాళ్ళని 10 అయిపోతే 10 ఫిల్ చేస్తారు. సో అట్లా మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీరు ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఓన్లీ 5 కాలేజ్ పెట్టారు, 5 కాలేజ్ పెట్టిన వాళ్ళు ఎస్సీ 15 వేసుకుందాం. సో 15 వేసుకుంటే ఇక్కడ ఒక 50, 25, 75 సీట్స్కి మాత్రం మీరు ఎలిజిబుల్. అదే ఇప్పుడు ఒక క్యాండిడేట్ బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు, 10% సీట్స్కి ఎలిజిబుల్. సపోజ్ ఇతను ఏం చేస్తాడు, ఒక 5 కాలేజెస్ పెట్టాడు, 5 కాలేజెస్ పెడితే ఒక 50 సీట్స్కి మాత్రమే ఇతను ఎలిజిబుల్. సపోజ్ ఒక 15 పెట్టారు, పెడితే 150 సీట్స్కి మాత్రం ఎలిజిబుల్. సపోజ్ ఈ రిజర్వేషన్ ప్రకారంగానే వాళ్ళు ఫిల్ చేస్తారు. సో అందుకే మీరు ప్రతి కాలేజ్లో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళనే తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ 15 మెంబర్స్ ఫిల్ అయిన్లు, మళ్ళీ నాకు ఇందులో కావాలంటే అట్లా ఇవ్వరు. సో ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెడితేనే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు 5 కాలేజీలు 10 కాలేజీలు పెడితే రాదు. సపోజ్ మీ ర్యాంక్ వచ్చేసి మంచిగా ఉంది, ఒక 1000 బిలో ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఒక 5 to 10 కాలేజ్ పెట్టినా ఏం కాదు. కానీ మీ ర్యాంక్ వచ్చేసి 5,000 ప్లస్ 10,000 ప్లస్, సో 15,000 ప్లస్, 20,000 ప్లస్ ఉన్న వాళ్ళైతే మీరు ఎన్ని ఎక్కువ పెడితే అంత మంచిది. సో మీరు 30 అనుకుంటే 50 పెట్టండి, 40 అనుకుంటే 60 పెట్టండి. సో కొంతమంది మిస్టేక్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను ఎక్కువ పెట్టండి అంటే అందరూ 5-10. సో మీకు ఎవరైనా చెప్పారా మీరు తక్కువ పెట్టండి అని? మీ ఇష్టం అది, మీరు ఎన్నన్నా పెట్టొచ్చు, మీకు ఎవ్వరు కూడా ఆపరు. ఎక్కువ కాలేజ్ పెట్టాలి, ఎక్కువ కాలేజ్ పెడితేనే మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సపోజ్ ఏ పర్సన్ ఉన్నారు, బి పర్సన్ ఉన్నారు. ఏ పర్సన్కి వచ్చేసి ఒక 10,000 ర్యాంక్ అనుకుందాం, 10,000, అండ్ బి పర్సన్కి వచ్చేసి ఒక 6,000 అనుకుందాం. ఇతను ఏం చేశారంటే ఒక 25 కాలేజ్ పెట్టారు. ఇతను ఏం చేస్తారు, కొద్దిగా మంచి ర్యాంక్ ఉంది కాబట్టి నాకు ఎట్లా మంచి కాలేజ్ వస్తుందని ఒక 5 to 10 కాలేజ్ పెట్టారు. 5 to 10 వేసుకుందాం. ఇతనికి ఏం చేస్తారు, ఫేజ్ 1లో సీట్ రాలే. ఇతనికి ఏమైంది, ఒక 12th కాలేజో 15th కాలేజో 20 కాలేజో వచ్చింది. ఇతను ఏమనుకుంటారు, నాకు 6,000 వచ్చింది
కానీ సీట్ రాలేదు. ఇతనికి 10,000 వచ్చింది కానీ సీట్ వచ్చింది. ఎందుకు? ఇతను 25 కాలేజ్ పెడితే ఏదో ఒక కాలేజ్లో ఇతని కేటగిరీలో వేకెన్సీ ఉంటే అతనికి ఇస్తారు. ఇతను ఏం చేస్తాడు, ర్యాంక్ మంచిగా ఉంది కానీ ఇతను పెట్టిన కాలేజీలు ఏంది 5 to 10 కాలేజెస్ మాత్రం పెట్టారు కాబట్టి ఇతనికి రాదు. ఇతను కనీసం ఒక 15-20 కాలేజీలు పెడితే ఇతనికన్నా మంచి కాలేజ్ ఇతనికి వెళ్ళిపోతుంది. ఈ మిస్టేక్ ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఇతనికి మంచి కాలేజ్ వస్తుంది. ఇలాంటి క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే ఇతనికి చాలా డేంజర్. సో ఇతనికి మంచి ర్యాంక్ ఉన్న సీట్ రాదు. ఎందుకంటే phase 1లో ఫిల్ అయిపోయింది అనుకోండి, హోల్డ్ అయిపోతుంది కాలేజ్ ఒకళ్ళ మీద. సో అప్పుడు ఇతనికి బీకి ఛాన్స్ ఏముంటుంది, phase 2 ఉంటుంది. phase 2లో ఓన్లీ వేకెన్సీ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సో phase 1లోనే మీరు అన్ని సీట్స్కి ఎలిజిబుల్. phase 2లో జస్ట్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళే ఎక్కువ కాలేజెస్ పెడితే బెనిఫిట్. మీరు మంచి ర్యాంక్ వచ్చిందని 5-6 కాలేజీలు పెడితే మీకైతే లాస్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ పెడతారు. ఎక్కువ పెడితే వాళ్ళకి ఏదో ఒక సీట్ వచ్చింది అనుకోండి, అట్లా ఎక్కువ పెద్ద ర్యాంక్ వచ్చి ఎక్కువ ఇట్లా వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు మీకు నెక్స్ట్ ఫేజ్లో ఛాన్సే ఉండదు. ఎందుకంటే మీరు పక్కా మళ్ళీ ఏం చేస్తారు, టాప్ 15 టాప్ 20 కాలేజ్ మాత్రం పెట్టుకుంటారు. ఆ టాప్ 15 టాప్ 20లో మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫిల్ అయిపోయి ఉంటే మీకు రాదు. సో ఈ లాజిక్ వల్ల చాలామంది మిస్టేక్ చేస్తారు. ఈ ఒక్క వెబ్ కౌన్సిలింగ్ కాదు, అన్ని వెబ్ కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 5-6 కాలేజీలు పెట్టి వదిలేస్తారు. సో మీకు 5 days మంచిగా టైం ఇచ్చారు. రోజు ఒక 10 కాలేజీలను యాడ్ చేసుకోండి. రోజుకు 10 యాడ్ చేసినా 5 daysలో ఒక 50 కాలేజ్ యాడ్ చేయండి. మీకు మంచి ర్యాంక్ వచ్చింది, ఓకే. మీకు ఒక 50 కాలేజ్ పెట్టాడు, ఒక 1000 ర్యాంక్ వచ్చింది. ఏమవుతుంది ఎక్కువ పెడితే, ఇక్కడ టాప్ 10 కావచ్చు, టాప్ 5 కాలేజ్లోనే వచ్చేస్తుంది. మిగతా కాలేజీలు అతను ఏం చూడరు. సో మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేను 20 పెడితే మళ్ళీ నాకు కింద కాలేజ్ ఇస్తారేమో అని. అట్లా ఏముండదు. మీకు ఫస్ట్ జేఎన్టీ పెడితే జేఎన్టీలో వేకెన్సీ ఉంటే జేఎన్టీ ఇస్తారు, ఓయూ పెడితే ఓయూ ఇస్తారు, నిజాం కాలేజ్ ఉంటే నిజాం కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ, భద్రక అయితే భద్రక, సిబిఐటి విఎన్ఆర్ అయితే విఎన్ఆర్. ఏదో మీకు టాప్ టు బాటమే చూస్తారు, మధ్యలోకి వెళ్ళే కింది నుంచి ఏమి ఇయ్యరు. సో మీకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగానే మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్ అయితే పెడుతున్నారో ఆ కాలేజ్లో ఉన్న సీట్స్ అన్నిటికీ నాట్ ఎలిజిబుల్. ఓపెన్ కేటగిరీ ప్లస్ మీ కేటగిరీ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి మీ కేటగిరీ సీట్స్ మాత్రమే చూసుకోవాలి. మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఏదో ఒక కాలేజీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. సో ఇప్పటికీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మంచి ర్యాంక్ వచ్చినా పర్లేదు, మీకు మంచి కాలేజ్ వస్తుంది. కానీ సేఫ్ సైడ్గా మీరు ఒక 5 కాలేజీలు అనుకుంటే 1:2 రేషియో, అంటే మీరు 10 అనుకుంటే 20 పెట్టండి, 5 అనుకుంటే 10 పెట్టండి, 20 అనుకుంటే 40 పెట్టండి. 1:2 రేషియో జస్ట్ పెట్టడమే కదా, జస్ట్ కాలేజ్ యాడ్ చేసి వదిలేయడానికి కొంతమంది ఇట్లా మిస్టేక్స్ చేస్తారు. సో ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. సో కొన్ని పెట్టిన వాళ్ళు ఎక్కువ అయితే పెట్టండి. ఎక్కువ పెట్టడం వల్ల బెనిఫిట్సే కానీ మీకైతే ఎలాంటి నష్టాలు జరగవు. సో ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మంచి కాలేజ్ పెట్టుకోండి. మంచి కాలేజీలో వేస్తే మీకు ప్లేస్మెంట్స్ కావచ్చు అవన్నీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, అక్కడ చేస్తే కొంచెం బాగుంటుంది. సో మినిమం శాలరీస్తోనన్నా మీకు మంచి ప్లేస్మెంట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కాలేజ్ ప్రొఫైల్ చెక్ చేయండి, అందులో అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.